ఒకటి వివాహాన్ని సూచిస్తుంది, గృహాన్ని సూచిస్తుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. ఏ పనిలో అయినా సరే వీరికి కూడా విజయ పరంపర కొనసాగుతుంది. ఈ పక్షం మొత్తం కూడా వీరికి అదృష్టవంతమైన వారు. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలు, ముఖ్యంగా మానసికమైనటువంటి దృఢత్వాన్ని బాగా ఉంటుంది. అనారోగ్యం నుంచి సునాయాసంగా బయటపడతారు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, శుభకరమైన సంతాన వార్తలు పొందుకోవడం, ఈ ఆత్మస్థైర్యము చాలా బలంగా ఉండడం వల్ల ఈ పక్షంలో వీరు 2-3 వ్యాపారాలు చేయగలిగే అవకాశం ఉంటుంది. 2-3 రకాల వ్యాపారాలని తప్పకుండా చేయగలిగే అవకాశం ఉంటుంది. అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం. వీరికి కూడా 2 ఉద్యోగాలు, ఈ పక్షంలో 2 ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారు వీళ్ళు, అటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. సో తప్పకుండా వీరికి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటేషన్ మీద ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం. అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళామంటే ఎంత టాలెంట్ ఉంటే అంతకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అది డిప్యూటేషన్ మీద వెళ్తారు.